ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మన జీవితంలో మలుపు గురించి తెలుసుకుందాం. మనము ప్రయాణం చేస్తూ ఉంటాము. ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, వెంటనే యూటర్న్ తీసుకొని తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ ఏదైతే కరెక్ట్ మార్గం ఉందో ఆ మార్గం గుండా వెళ్తాం. అవునా? మనము ఒకవేళ లొకేషన్ తెలియదనుకోండి, అప్పుడు జీపీఎస్ కూడా పెట్టుకొని సోర్స్, డెస్టినేషన్ అన్నీ అందులో ఫీడ్ చేసి ముందుకు వెళ్తాం. అలా వెళ్తూ ఉంటే అప్పుడు కూడా మిస్టేక్ జరిగిందనుకోండి, జీపీఎస్ చెప్తూనే ఉంటుంది, యూటర్న్ తీసుకోండి, యూటర్న్ తీసుకోండి, యూటర్న్ తీసుకోండి అని చెప్తూనే ఉంటుంది. అది ఎంతవరకు చెప్తుంది అంటే మళ్ళీ మనము కరెక్ట్ మార్గంలో పడేంత వరకు యూటర్న్ తీసుకోమనే చెప్తూ ఉంటుంది. అది మానవుడు తయారు చేసిన ఒక పరికరంలోని సాఫ్ట్వేర్ అనుకుంటే, మరి భగవంతుడికి కూడా ఒక జీపీఎస్ ఉంటుంది, గాడ్స్ పొజిషనింగ్ సిస్టమ్. పరమాత్మ భగవంతుడు మనకొక జీపీఎస్ అనేది ఏర్పాటు చేశారు. ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. అయితే పరమాత్మ లేదా భగవంతుడు అని, అల్లా అని రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. భగవంతుడు మన కోసం తనను తాను ఎంత ఎక్స్టెండ్ చేసుకుంటారు అంటే, మనం ఎప్పుడైనా మారుతాము, ఇప్పుడైనా కనీసం మారుతాము అని చెప్పి పరమాత్మ చాలా ఛాన్సెస్ ఇస్తూనే ఉంటారు మనకి. ఎందుకంటే మనం పరమాత్మ యొక్క పిల్లలం. ఏవైనా పొరపాట్లు చేస్తే వెంటనే శపించేసేయరు కదా. భగవంతుడు ఏం చేస్తారు? ఇంకొక ఛాన్స్ ఇస్తారు, ఇంకొక ఛాన్స్ ఇస్తారు, ఇంకా పరివర్తన అవుతారనే ఆశిస్తూ ఉంటారు. అసలు భగవంతుడు ఎప్పటికీ శపించరు మనల్ని. పరమాత్మ ఎప్పుడూ మనల్ని క్షమిస్తూనే ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒకసారి మనకైతే రామాయణం తెలుసు కదా. రాముడు ఎప్పుడైతే రావణాసురుడి యొక్క తలని కట్ చేసే బాణం వేస్తారో అప్పుడు ఫస్ట్ తల కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత రాముడు అనుకుంటాడు, సరే రావణాసురుడు మరణించేశాడు అని. కానీ లోపల నుంచి మరొక తల వస్తుంది. అయితే రాముడు అప్పుడు కూడా ఏమనుకుంటారంటే, నేను కట్ చేసిన తల చాలా అహంకారపూర్వకమైంది, చాలా కామంతో నిండినది, వికారాలతోటి నిండినది. ఇప్పుడు ఈ సెకండ్ తల ఏదైతే వచ్చిందో ఇదైతే మంచి తల అయి ఉండొచ్చు అని, మంచి బుద్ధి ఉన్న తల వచ్చి ఉండొచ్చని రాముడు అనుకుంటారంట. కానీ ఆ రెండవ తల వచ్చినప్పుడు కూడా రావణాసుడు ఏమన్నాడు? సీతని నేను ఇవ్వను అని చెప్పాడు అహంకారంగా. సరే రాముడు మళ్ళీ ఇంకొక బాణం వేశాడు, ఆ తల పోయింది, మూడవ తల వచ్చింది. ఇప్పుడైనా కాస్త పరివర్తన అయిన తల వచ్చిందేమో అని రాముడు ఆశించాడంట. కానీ ఆ మూడవ తలతోటి కూడా రావణాసుడు ఏమన్నాడు? సీత నాదే అన్నాడు. ఇలా ఎన్ని బాణాలేసినా రావణాసుడికి వచ్చే తల వికారీ తల, అహంకారపూర్వకమైన తలనే వస్తూ ఉంది. పక్క నుంచి లక్ష్మణుడు అంటున్నాడనమాట, అన్నయ్య ఒకవేళ నీ బాణాలతోటి మంచి తల వచ్చిందనుకోండి, మీరు రావణాసుడిని చంపి లంకని విభీషణుడికి ఇస్తా అన్నారు కదా, మరి విభీషణుడికి ఏమిస్తారు? ఒకవేళ రావణాసుడు మంచిగా మారిపోతే విభీషణుడికి ఏమిస్తారు మీరు అని అడిగాడంట. ఎందుకంటే ప్రామిస్ చేశాడు రాముడు. అడిగితే రాముడు అన్నాడంట, విభీషణుడికి లంక ఇచ్చి రావణాసుడు గనక మారిపోతే రావణాసుడికి నేను అయోధ్యనిస్తాను అని. అయోధ్యనిస్తే అక్కడ భరతుడిని ఏం చేస్తావన్నయ్యా అని అడిగాడు లక్ష్మణుడు. రాముడు అన్నారంట,
భరతుడికి సాకేతధాంని ఇస్తాను, నా యొక్క రాజ్యాన్ని ఇస్తానని చెప్పాడంట. అయితే మరి నువ్వేం చేస్తావన్నయ్యా అన్నాడంట లక్ష్మణుడు. రావణాసురుడు లాంటి వ్యక్తే గనక మారాలి గాని నేను భరతుడికి, భరత మహారాజుకి స్వాగతం చెప్తూ గేట్ కీపర్ లాగా అయినా ఉంటాను అని అన్నాడంట రాముడు. అంటే భగవంతుడు చూడండి, ఇతరులు మారడం కోసము ఎంతైనా తను తాను ఎక్స్టెండ్ చేయగలుగుతారు. అంటే ఎన్ని ఛాన్సెస్ అయినా మనకు ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం? వాటిని ఉపయోగించుకోము. ఆ ఛాన్సెస్ ఏవైతే మనకి లభిస్తుంటాయో ప్రతి చోట మనము మిస్టేక్స్, తప్పులు చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అలా చేసే కొంతమంది వ్యక్తులు ఎలాంటి వారు అంటే రావణాసుడి కోవకి చెందినవారు. ఆ రావణాసుడి కోవకి చెందిన వాళ్ళు ఎప్పటికీ మారరు. అంటే అసలు వారు టర్న్ తీసుకోరు. అంటే వారు చేసిన పొరపాట్లను, తప్పులను గుర్తించరు. అలాంటి వారు ఉంటారన్నమాట ప్రపంచంలో. ఎప్పటికీ వారి యొక్క పొరపాట్లు గుర్తించకపోతే ఇంకా వారు ఎప్పుడూ తప్పుడు దోవలోనే నడుస్తూ ఉంటారు. కానీ భగవంతుడు మాత్రం ప్రతి ఒక్కరికి కొన్ని ఛాన్సెస్ తప్పకుండా ఇస్తారు. వీరు ఇప్పుడైనా మారుతారేమో అని ఎదురు చూస్తూనే ఉంటారు భగవంతుడు. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం చేసే ప్రతి తప్పుకి దాని రిజల్ట్ ఉంటుంది. ప్రతి మిస్టేక్ తర్వాత వాటి కాన్సిక్వెన్సెస్ అంటే వాటి ప్రతిఫలం మనమే అనుభవించాల్సి ఉంటుంది. ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోరు. కనీసం భగవంతుడు కూడా జోక్యం చేసుకోరు. ఆ సమయంలో భగవంతుడా నన్ను దీని నుంచి బయటపడేసేయి, ఇంత పెద్ద అనారోగ్యం నుంచి నన్ను బయటపడేసేయి అంటే భగవంతుడు ఏమంటారు? నువ్వు చేసిన కర్మకి అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తారు. అలా మనము మిస్టేక్ చేసే ముందరే ఆలోచించాలి, నేను చేసేది ఏంటి అసలు. ఆలోచించలేదా తప్పకుండా దాని యొక్క రిజల్ట్ మనం అనుభవించాల్సి ఉంటుంది. ఒకసారి ఏమైంది అంటే ఒక వ్యక్తి చాలా మంచిగా కాసి ఉన్నటువంటి మామిడి చెట్టును చూస్తాడు. దానికి మామిడికాయ చాలా పెద్ద సైజులో ఉంది. దాన్ని రాయి తీసుకొని కొడతాడు. ఆ మామిడికాయ కింద పడుతుంది. దాన్ని తీసుకుంటాడు. వెళ్ళిపోతుంటే ఆ చెట్టు యజమాని వచ్చి, ఆగాగు, నువ్వేంటి దొంగతనంగా మామిడికాయ తీసుకుని వెళ్ళిపోతున్నావు అని అంటాడనమాట. అంటూ తన చేతిలో ఉన్న కర్రతోటి కొట్టబోతాడు. కొట్టబోతే ఆ మామిడికాయ తీసుకున్న వ్యక్తి అంటాడు, ఉండు, నేను కాదు తీసుకున్నది, ఇదిగో ఈ కళ్ళున్నాయి కదా, ఈ కళ్ళు ఆ మామిడికాయని చూశాయి, ఇవే గనక చూడకపోతే నేను ఈ తప్పు చేసేవాడిని కాదు కదా అని చెప్పి అంటాడనమాట. సరే అయితే నీ కళ్ళు పీకేస్తాను, కళ్ళు కదా తప్పు చేశాయని కళ్ళ దగ్గరికి వెళ్తాడు. కళ్ళు అంటాయంట, ఆగాగు, మేం కాదు తప్పు చేసింది, మేం చూసామంతే, మేమేం చేశాము, కేవలం చూసామంతే, అక్కడి వరకు వెళ్ళిందెవరు, కాళ్ళు కదా, కాళ్ళని కొట్టు అంటాయంట కళ్ళు. సరే అని నీ కాలు విరగొడతానుండు అని కర్ర పట్టుకొని కొట్టబోతాడంట. కాళ్ళు అంటాయి, ఆగాగు, మేం వెళ్ళామంతే అక్కడి వరకు, ఆ కాయ కోసిందెవరు, చేతులు కదా, చేతుల్ని కొట్టండి అంటారంట. సరే చేతులు ఇరగొడతానని చెప్పి కర్ర తీసుకుని కొట్టబోతే చేతులు అంటాయంట, ఆగాగు, మేము కేవలము ఆ పండు తీసుకున్నామంతే, తిన్నదెవరు, నోరు కదా, నోటిని కొట్టండి అన్నారంట. సరే నోటి మీద కొట్టబోతే నోరు అందంట, ఆగు, తిన్నది నేనే కావచ్చు కానీ అరిగించుకున్నదెవరు, పొట్ట కదా, పొట్టని కొట్టండి అన్నదంట. సరే పొట్ట మీద వేద్దాం ఒక్క దెబ్బ అని చూసేసరికి పొట్ట లోపలికి తిరిగింది, దెబ్బ వీపు మీద పడింది. కానీ కళ్ళ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, కళ్ళ నుండి వచ్చాయి. చూసిందెవరు, కళ్ళు, ఏడ్చిందెవరు, కళ్ళే. అంటే ఎవరైతే తప్పు చేశారో రిజల్ట్ కూడా వాళ్ళే అనుభవించారు కదా. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం చేసిన మిస్టేక్, తప్పుని మనమే ఏదో ఒక రీతిలో అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఎవరి మీద వేసినా కూడా మళ్ళీ ఆ రిజల్ట్ మన దగ్గరికే వస్తుంది, కానీ దీని నుంచి మనం తప్పించుకోలేం. ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేసుకొని తప్పులు చెయ్యకుండా జాగ్రత్త పడాలి.
అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే శిశుపాలుడు. శిశుపాలుడు ఏం చేశాడు? శిశుపాలుడు మనందరికీ తెలుసు, శాస్త్రాలు అతని పేరుంది. అతను చిన్నప్పుడు అంటే పుట్టిన వెంటనే చాలా ఏడ్చేవాడంట. ఎవరు ఎత్తుకున్నా కూడా ఆ ఏడుపుని ఆపలేదంట శిశుపాలుడు. అలా అందరూ ఎత్తుకునేవారు, కానీ ఎవరూ ఎత్తుకున్న ఏడుపుని ఆపకపోయేసరికి శ్రీకృష్ణుడు ఎత్తుకున్నారంట. శ్రీకృష్ణుడు ఎత్తుకున్నప్పుడు వెంటనే ఏడుపుని ఆపేశాడంట శిశుపాలుడు. అలా ఆపేసిన తర్వాత అతనికి ఒక వరదానం ఏం లభించింది అంటే, ఎవరైతే ఎత్తుకుంటారో, ఎత్తుకున్న తర్వాత అతను ఏడుపు ఆపేస్తాడో వారి చేతులలోనే ఇతను చనిపోతాడు అనేటువంటి ఒక వరం లభించింది. సరే, కానీ తల్లి చాలా బాధపడుతూ ఉంది. తల్లి ఎందుకు అంత బాధపడుతుందంటే, శిశుపాలుడిని చంపేది శ్రీకృష్ణుడు అని తెలిసిన తర్వాత ఇంకా తను చాలా బాధపడుతూ ఉందన్నమాట. అయితే శిశుపాలుడు శ్రీకృష్ణుని మీద చాలా కోపం పెంచుకునేవాడు. ఎందుకంటే ఇతను చాలా ఈర్ష్యతో నిండిన వ్యక్తి. శ్రీకృష్ణుడు అంటే చాలా ఈర్ష్య పడేవాడనమాట. ఎప్పుడు తన మాట ఎవరైనా తీసుకున్నా సరే, మాట్లాడినా సరే, శ్రీకృష్ణుని గురించి చాలా నిందలు వేసేవాడు, తిట్టేవాడు, కోప్పడేవాడు. అయితే శ్రీకృష్ణుడు తల్లి యొక్క దుఃఖాన్ని చూసి ఏమని వరం ఇచ్చాడంటే, తల్లి నువ్వు ఏడవకు, శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు నేను క్షమిస్తాను. 100వ తప్పు చేసిన తర్వాత మాత్రం నన్నెవరూ ఆపలేరు, నేను క్షమించను. ఆ 100 తప్పులు చేయకుండా నువ్వు చూసుకో. అందులో కూడా ఒకటే రోజున ఒకటేసారి 100 తప్పులు చేస్తే నేను శిక్షిస్తాను. ఒకవేళ ఒకరోజు 80 తప్పులు చేసి ఆగిపోయి, ఇంకొక రోజు 90 తప్పులు చేసి ఆగిపోయినా నేనేమనను, శిశుపాలుడి జోలికి రాను. ఒకటే రోజు కనుక 100 తప్పులు చేస్తే నేను శిక్షిస్తాను అన్నాడంట. శిశుపాలుడు ఎప్పుడు చూసినా శ్రీకృష్ణుని తిడుతూనే ఉండేవారు, అంటే శ్రీకృష్ణుని కనిపించినప్పుడు. కానీ తల్లి ఆపుతూ ఉండేది, ఆపు, ఇంకా 70 అయ్యాయి, 80 అయ్యాయి, ఆపేసేయి, ఇంకేమనకు అని చెప్పి తల్లి ఆపుతూ ఉండేదంట. కానీ ఒకసారి శ్రీకృష్ణుడు ఎదురుపడ్డప్పుడు శిశుపాలుడు ఆవేశం ఆపుకోలేదు, ఈర్ష్యను ఆపుకోలేదు, తిడుతూనే ఉన్నాడు. 99 వరకు చేరుకున్నాడు. అందరూ కూడా ఆపమని చాలా హెచ్చరించారు, కానీ ఆగలేదు. 100వ తప్పు చేసేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రం వదిలేశాడు శిశుపాలుడి మీద. అంటే శ్రీకృష్ణుడు ఎక్కడి వరకు ఆగాడు అంటే, తన తప్పులన్నింటినీ కౌంట్ చేస్తూ 100 తప్పుల వరకు కూడా సహించాడు. కానీ 100వ తప్పు తర్వాత శ్రీకృష్ణుడు అనుకున్నారు, ఇంకా నేను ఇప్పుడు యూటర్న్ తీసుకోను, నేను ఇంకా తిరిగి చూసేదే లేదు అని శిశుపాలుని సంహరించేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడు మనకి చాలా ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు, కానీ వాటిని మనం ఉపయోగించుకోకపోతే గనక తర్వాత మన యొక్క సంహరణ అంటే మన యొక్క వినాశనం అనేది తప్పదు. అయితే భగవంతుడు ఏమంటారు? భగవద్గీతలో కూడా భగవాను వాచ ఉంది. ఏమని? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. అంటే నన్ను స్మృతి చేయండి, మన్మనాభవ, నన్ను మీ మనస్సుతో జ్ఞాపకం చేయండి అని అంటాడంట భగవంతుడు. కానీ మనుషులు ఏమంటారు? మాకంత టైం లేదండి, మేము జ్ఞాపకం చేయలేము అని అంటారంట. సరే, కనీసము పూజలైనా చెయ్యండి, భక్తైనా చెయ్యండి అని అంటాడంట భగవంతుడు. అందుకు కూడా మాకు టైం లేదని మనుషులు అంటారు. కనీసం అగరబత్తి వెలిగించండి, కనీసము నాకు హారతి ఇవ్వండి, అప్పుడైనా మీ మనస్సు నా వైపు నేను తిప్పుకుంటాను అని అంటాడంట. దానికి కూడా టైం లేదంటారు. సరే, కనీసం నమస్కారం చేయండి అంటాడంట భగవంతుడు. సరే, నమస్కారం అయితే ఈజీనే కదా అని నమస్కారం చేస్తే, ఎవరైతే అలా నమస్కారం చేస్తారో కనీసం అలాంటి వారిని పూజాపాఠం చేసే విధంగా చేసుకుంటాడు. పూజ చేసేవారిని భక్తులుగా చేసుకుంటారు. భక్తులుగా చేసుకున్న వారిని తర్వాత తన యొక్క స్మృతి చేసే విధంగా అయినా పరమాత్మ మార్చుకోగలుగుతారు. అంటే కనీసం ఒక్క స్టెప్ అయినా మనం వెయ్యాలి కదా, వెయ్యకపోతే భగవంతుడు ఏం చేయగలుగుతారు? అందుకని పరమాత్మ మనకి చాలా ఛాన్స్ ఇస్తారు.
ఏమని, కనీసం నా గురించి ఆలోచించండి, కనీసం నన్ను గుర్తు చేసుకోండి అని అంటూ ఉంటారు. ఎవరైతే పరమాత్మని గుర్తు చేసుకుంటారో వారికి సద్గతి లభిస్తుంది, వారి మంచి స్థానంలోకి వెళ్ళగలుగుతారు అని మనం ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అందుకనే భగవాను వాచ మన్మనాభవ మధ్యాజీభవ అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా మనము మిస్టేక్స్ జరగకుండా మలుపు తిప్పాలి. మలుపు తిప్పకపోతే జీవితం ఎండ్ వరకు కూడా మనము ఇలాంటి మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. ఇంకా ఎప్పటికీ మనం సరైన దారిలో అయితే పడము. అందుకని మలుపు తిప్పాలి. ఎక్కడ మలుపు తిప్పాలి, ఎలా తిప్పాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకంటే మిస్టేక్స్ చేశాము అంటే తప్పకుండా దానికి రెస్పాన్సెస్ కూడా ఉంటాయి. అంటే దాని ప్రతిచర్య, తప్పు చేశామంటే దాని ప్రతిచర్యలు ఉంటాయి. కొంతమంది దానికి సతోగుణి రెస్పాన్స్ ఇస్తారు, కొంతమంది రజోగుణి, కొంతమంది తమోగుణి రెస్పాన్స్ ఇస్తారు. సతోగుణి రెస్పాన్స్ అంటే మనం మిస్టేక్ చేశామనుకోండి, ఏం చేస్తాం, ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో, చాలా స్వచ్ఛమైన హృదయం కలిగిన వారు ఉంటారో వారు ఏం చేస్తారు, వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అంటే వారి ఇంట్లో పెట్టుకున్న ఏదైనా ఒక ఇష్టదేవత విగ్రహం దగ్గరికి వెళ్ళో, ఫోటో దగ్గరికి వెళ్ళో అంటారు. ఏమని, మేము ఇలాంటి తప్పు చేశాము, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యము, క్షమించండి అని అడుగుతారు. అంటే అక్కడ వారి తప్పుని ఒప్పుకున్నారు. ఎవరైతే ఆ తప్పు చేయడం వల్ల బాధపడ్డారో వారికి కూడా క్షమాపణ అడుగుతారు, వారి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుతారు. అంటే అంత స్వచ్ఛమైన మనస్సు ఉంటే తప్పకుండా వారు ఆ మాట అడుగుతారు, క్షమించండి, ఐఎమ్ సారీ అని చెప్తారు. అలా అని తప్పులు చేస్తూ క్షమించండి అని అడుగుతూ మళ్ళీ తప్పులు చేయడం అనేది కాదు కదా. కొంతమంది ఉంటారనమాట, పొద్దున్న లేస్తే వారు చేసే పని తప్పులు చేయడమే, కానీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి క్షమించండి అని అంటారు. సరే, మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ ఫ్రెష్గా తప్పులు చేస్తారు. ఎందుకంటే భగవంతుడు క్షమించేశారు కదా, పాపాలు పోయాయి కదా అనుకుంటారు. అలా ఉండకూడదు కదా. మనం ఎలా ఉండాలి, మనం చేసిన తప్పుని మనం అర్థం చేసుకొని వేరే వారు ఎవరైతే బాధపడ్డారో వారికి కూడా క్షమాపణ అడగాలి, సారీ అని చెప్పాలి. తర్వాత మళ్ళీ అలాంటి మిస్టేక్ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది సతోగుణి రెస్పాన్స్ అంటారు దీన్ని. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళు తప్పులు చేస్తే తప్పు ఒప్పుకోకపోవడం పోగా ఇంకా వేరే వారి మీద తప్పు మోపేస్తారు. ఇదిగో వారి వల్ల ఆ మిస్టేక్ జరిగింది, వీరి వల్ల ఆ మిస్టేక్ జరిగింది, వీరే గనక అలా చేయకపోతే నేను అలా చేసేవాడిని కాదు కదా అంటారు. అంటే బ్లేమ్ గేమ్, వేరే వారి మీద బ్లేమ్ మోపేస్తూ ఉంటారనమాట. ఇది రజోగుణి రెస్పాన్స్. ఒకసారి ఒక వ్యక్తి కింద పడిపోతే అతను ఎవరో లేపారనమాట. అయ్యయ్యో ఎలా పడ్డారండి అని లేపబోతుంటే అతను ఆలోచించాడు, ఎలా పడ్డాను నిజంగానే, ఎలా పడ్డానంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల పడ్డాను. భూమికే గనక గురుత్వాకర్షణ శక్తి లేకపోతే నేను పడేవాడిని కాదు కదా. అంటే అతను చేసిన తప్పుని అతను గుర్తించక ఏం చేశాడు, భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి మీద నింద వేసేశాడు. ఇలా ఉంటారండి. అంటే వాళ్ళు చేసే తప్పుల్ని వారు గుర్తించరు, చెప్పరు, గుర్తించినా చెప్పరు, వేరే వాళ్ళ మీద తప్పు మోపేస్తూ ఉంటారు. ఇంకా పొరపాటున ఏదైనా పనిలో ఒకరోజు సలహా ఇచ్చారనుకోండి, ఆ సలహా రకంగా చేస్తే మంచిగా జరిగిందనుకోండి పని, ఆ పని నా వల్లనే మంచిగా జరిగింది అనుకుంటారు, చెప్తారు కూడా అలానే. ఒకవేళ ఆ పనిలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, వెంటనే ఏమంటారు, అదిగో వాళ్ళు ఇచ్చిన సలహా వల్ల ఇలా జరిగింది అని అనేస్తారు. బ్లేమ్ గేమ్ ఆడుతూ ఉంటారు, వాళ్ళ మీద నింద మోపేస్తూ ఉంటారు. మరి వాళ్ళు సలహా ఇవ్వచ్చు, కానీ చేసింది ఎవరు ఆ పని? దానికి మీ బుద్ధిని ఉపయోగించారు కదా, అంటే అందులో మీ బాధ్యత కూడా ఉంది కదా, దాన్ని మాత్రం స్వీకరించారన్నమాట. ఆ విధంగా కొంతమంది మనుషులు ఉంటారు. అంటే చేసిన తప్పుకి రెస్పాన్స్ ఎలా ఇస్తారంటే రజోగుణిగా ఇస్తారనమాట. బ్లేమ్ గేమ్, వేరే వారి మీద నిందలు మోపేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారండి తమోగుణి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే చాలు, ఇంకా జీవితం అంతా ఆ మిస్టేక్ గురించి పదే 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 ఆలోచిస్తూ 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 వారు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే టాబ్లెట్స్ వేసుకుంటేనే కానీ నిద్ర పట్టదు,
ఇంకా వారు వాటి గురించి ఆలోచిస్తూ ఏమైనా తమను తాము నిందించుకుంటూ ఇంకా ఏవైనా దొరికితే నరాల్ని కట్ చేసుకుంటూ అలాంటి వారు కూడా ఉంటారు. ఇంకా తీవ్రమైతే గనక వారిని వారు హత్య కూడా చేసుకుంటారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఇదెంత ఘోరమైన పరిస్థితి అంటే తమోగుని రెస్పాన్స్. తప్పులు చేయకుండా ఎవరుంటారండి? అందరూ మిస్టేక్స్ చేస్తారు. జీవితంలో మనం చాలామంది వ్యక్తులతోటి మాట్లాడతాము, కలుస్తాము. జీవితం అనేది ఒక మంచి యాత్ర. అయితే ఇందులో మనము మిస్టేక్స్ జరిగితే వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలే కానీ వాటికి అక్కడే ఆగిపోయి వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఇంకా నేను దేనికి పనికిరాను, నేను అనర్హుడను, నేను ఏ పని చెయ్యలేను అని అనుకుంటూ కాన్షియస్ మైండ్కి కూడా అదే ఎక్కిస్తూ అలా ఉండిపోతే జీవితం అనేది భగవంతుడిచ్చిన ప్రసాదం అయితే దీన్ని మనం ఎలా మంచిగా ఉపయోగించుకోగలుగుతాం? అందుకని లివ్ ఇన్ ప్రెజెంట్. మనం వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. గతం గతః అంటారు. జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించడం వల్ల మన వర్తమానం పాడైపోతుంది. అందుకని లివ్ ఇన్ ప్రెజెంట్. మనము ఇప్పుడు నేనేం చేయాలి, జరిగిన దాని నుంచి లెసన్ నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. ఆ పాఠం నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని అక్కడ ఆగిపోకూడదు. అలానే యూటర్న్ తీసుకోకుండా అలానే మిస్టేక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోకూడదు. అది రాంగ్ రూట్ అన్నమాట. అలా రాంగ్ రూట్కి వెళ్తే ఎక్కడికో చేరాల్సిన వాళ్ళు ఇంకెక్కడికో చేరుతారు. అందుకని మనం రాంగ్ రూట్లో కూడా ప్రయాణం చేయకూడదు, అలానే అక్కడే ఆగిపోకూడదు. ఆగిపోతే ఏమవుతుంది? ఆగిపోతే తప్పకుండా యాక్సిడెంట్స్ అవుతాయి. ప్రయాణం జరుగుతూ ఉంది, రోడ్డు మీద చాలా వెహికల్స్ ఉన్నాయి, మన వెహికల్ కూడా ఉంది. మన వెహికల్ ఏదో డ్యామేజ్ అయ్యి ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వెనకాల వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆగిపోకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. కానీ ఎలా వెళ్ళాలి అంటే రైట్ మార్గంలో వెళ్ళాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పు చేశామని తెలిసిందా, వెంటనే మళ్ళీ మలుపు తిప్పుకుందాం. ఓకే, నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, ఇది మళ్ళీ చేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఆ మిస్టేక్ నుంచి లెసన్ నేర్చుకొని మళ్ళీ మన జీవితమైన యాత్రని మొదలు పెడదాం. అంతేకాని మనం ఎక్కడ ఆగిపోకూడదు. కాబట్టి ఇందులో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన జీవితంలో చాలామంది వ్యక్తులతోటి మనం కలుస్తూనే ఉంటాము. మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎవరేమీ పర్ఫెక్ట్ కాదు. అలాంటి సందర్భంలో మనము మన గురించి ఎలా ముందుకు వెళ్ళాలి ఆలోచించుకొని మనల్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలే కానీ ఇంకా వేరే ఎవరి గురించి ఎదురు చూడడం కానీ లేదంటే ఇంకేదో సహాయం దొరుకుతుందేమని ఆశించడం కానీ చేయకుండా మన మలుపు ఎక్కడ తిప్పాలి అనేది తెలుసుకొని మలుపు తిప్పుకొని వెళ్ళిపోవాలి. కావున ఇప్పుడు మనం అర్థం చేసుకునేది, మన జీవితంలో మనం రావణాసురుడిలాగా ఉండకూడదు, శిశుపాలులాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మన జీవితంలో మిస్టేక్స్ జరిగినా కూడా మనం వాటి నుంచి లెసన్ నేర్చుకోవాలి. మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయకుండా ఇతరులకి కూడా ఆ లెసన్ నేర్పించగలగాలి. మన అనుభవాలతో పాఠం నేర్పించామనుకోండి, వేరే వారు కూడా ఆ పాఠాన్ని చాలా మంచిగా అర్థం చేసుకొని వారి జీవితాన్ని కూడా ఒక మంచి దిశలో నడిపిస్తారు. మన జీవితము ఒకవేళ ఏదైనా తప్పులు జరిగాయి అనుకోండి, అది మనకి లెసన్స్ నేర్పిస్తుంది, అలానే ఇతరులకి కూడా లెసన్స్ నేర్పిస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్లో కూడా పాజిటివ్ని గ్రహిస్తూ మనం ఇతరులకి కూడా నేర్పిద్దాము. అనుభవపూర్వకంగా ఇతరులకి నేర్పిస్తే వారు కూడా వారి జీవితంలో ముందుకు వెళ్తారు. రాంగ్ రూట్లోకి వెళ్లకుండా అందరినీ రక్షిద్దాం, కాపాడదాం. ఇలా మన ఫ్యామిలీని కూడా కాపాడుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.